పవన్ నువ్వు మాత్రం మంచి పని చేయి. మా పాత మేనేజర్ ఒకటి ఉండేటోడు, వాడు ఏం చెప్తాడంటే, ఏ తమ్ముడు పాము చావచ్చు కట్టేరిపోతానేటోడు, నువ్వు మాత్రం అట్లా పని చేయి. అర్థమైందా? మంచి పని చేయి. ఆయన ఏమంటాడు అంటే, అరే ఇట్లా పని చేద్దాం, మంచి పని చేద్దాం అంటే, ఏ వద్దు మనకెందుకు రావని, పాము చావద్దు కట్టేరిపోతానేటోడు. అట్లా కాదనుకుంటాను. యాక్చువల్లీ అది పాము సావాలి కట్టిపోద్దు. అదేంది అంటే పర్పస్ పాము సావాలి కానీ కట్టిపోద్దు, అంటే మనకు చేయకేమంటుంది అని చెప్పేసి ఇంటెన్షన్. అదే సామెత. ఆయన పెద్ద గజదంగా పని జల్దీ కంప్లీట్ చేయకని పాము చావద్దు కట్టేరిపోతాడు. పక్క నేను చెప్పింది సామెత కరెక్ట్ అన్న. సరే అన్న నువ్వు చెప్పాను ఒకసారి. అవునా? ఇప్పుడు పాము వెనుకలు ఎందుకు పడ్డారు మీరు? పెద్ద మాట అన్నాడు సరాడు. అది సామెత భయ. ఏ సామెత కరెక్ట్ చెప్పు. విచ్ ఇస్ ద రైట్ ప్రొవర్బ్? ఈ పాము కట్టేందో నాకు తెలియదు కానీ చూసేటోళ్ళు చెప్పనియండి, పాము చావాలా పాము చావద్దా? ఆడియన్స్ అడుగుదామా? పబ్లిక్ సో ద క్వశ్చన్ ఇస్ విచ్ ఇస్ ద రైట్ ప్రొవర్బ్? పాము సావాలా కట్టెరికొద్దు, దాని తర్వాత పాము సావద్దు కట్టెరికొద్దు. పాము సావద్దు కట్టెరగొద్దు అన్నది నా ప్రకారం కరెక్ట్. నా ప్రకారం పాము సావాలి కానీ కట్టెరికొద్దు. మన ఆడియన్స్ మీరు కామెంట్ చేయండి.